మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 117 మంది ఫిర్యాదుదారులు, 153 సెల్ ఫోన్లు. వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశా గోపాలపురంలో ఇక్కడనే. ఇప్పుడు 2 years కి దొరికింది అనమాట. హ్యాపీ. 11 మంది పోలీస్ స్టేషన్ బాసులకు సాధించామన్న ఆనందం వారిదైతే, ఎట్టకేలకు తమ ఫోన్ తమ వద్దకు వచ్చిందన్న సంతోషం సెల్ ఫోన్ అందుకున్న వారిది. ఇప్పుడు మంచిగా వచ్చింది సార్ల దయ వల్ల అని ఫీల్ అవుతున్నాం. మీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా? దొంగిలించబడిందా? ఇక డోంట్ వరీ అంటూ పోలీసులు భరోసాను అందించగా, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా చివరికి మాత్రం మీ మొబైల్ మీకు తప్పక అందుతున్న భరోసాను పోలీసులు అందించారు. ఏదైనా మా ఫోన్ దొరకదనుకున్నా దొరికింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, సంతోషం. సిఈఐఆర్ పోర్టల్ ఉండగా దిగులేందుకు దండగా అంటూ పోలీసులు అభయహస్తాన్ని అందించేస్తున్నారు. ఒకే మారు 117 మంది ఫిర్యాదుదారుల్లో భరోసాను నింపుతూ వారి సెల్ ఫోన్లు వారికి అందించేయగా, వారి కళ్లలో ఆనందం చూసి పోలీసులంతా సంతోషపడ్డారు. హ్యాపీ. హైదరాబాద్ పోలీస్ బెస్ట్ అంటూ వారంతా చప్పట్లతో కితాబందిస్తే, మా సహకారం మీకు ఎల్లవెల్లలా అంటూ వారికి కొత్త భరోసాను అందించారు. ఇక నెలలో ఒకరోజు ఈ జాతర కొనసాగుతుందంటూ డీసీపీ ప్రకటించేశారు. ఏంటి ఈ సెల్ ఫోన్ల కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సెల్ ఫోన్ మిస్సింగ్, డోంట్ వరీ. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇట్లా మొబైల్ ఫోన్ రికవరీని ఇంకా కొంచెం స్పీడప్ చేసి ఇంకా కొంచెం ఫాస్టర్ వేలో రికవరీ చేసి ఇస్తానికి ట్రై చేస్తాం. గోపాలపురం 60, తుకారం గేట్ 5, మారడపల్లి 5, బొల్లారం 2, తిరుమలగిరి 16, బేగంపేట 8, బోయినపల్లి 20, మహంకాళి 10, మార్కెట్ 15, కార్ఖానా 10, రామ్ గోపాల్పేట 2. ఏమిటి ఇదేమైనా కట్ల కానుకల లిస్టా అనుకుంటా? పొరపాటే. గత కొద్ది రోజులుగా మిస్సింగ్ అయిన సెల్ ఫోన్లను పోలీస్ స్టేషన్ల వారీగా రికవరీ చేసిన సెల్ ఫోన్ల సంఖ్య ఇది. నార్త్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో 117 మంది బాధితులు ఫిర్యాదుతో 153 సెల్ ఫోన్ల రికవరీ చేసి ఓ సరికొత్త రికార్డును నార్త్ జోన్ లో పోలీసులు సాధించారు. ఇంత పెద్ద ఎత్తున రికవరీ చేసి అందించడం జోన్ లో ఇదే ప్రథమం కాగా, ఒకే మారు 153 సెల్ ఫోన్లను అందించి కొత్త రికార్డును అందుకున్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ల అందజేతకు ఒక వేదికగా మారగా, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ నేతృత్వంలో జోన్లోని ఏసీపీలతో కలిసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న ఫిర్యాదుదారులకు వారి సెల్ ఫోన్లను అందించారు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సిఐలు, డిఐలు కార్యక్రమంలో పాల్గొనగా, ఇన్నాళ్లు సెల్ ఫోన్ పోగొట్టుకుని ఎప్పుడు తిరిగిస్తారో అంటూ ఎదురు చూసిన బాధితులందరికీ ఇదిగో మీ సెల్ ఫోన్ రికవరీ అయిందంటూ అందుకోండి అంటూ అతిథుల చేతుల మీదుగా అందించడంతో తమ సెల్ ఫోన్ అందుకున్న ఫిర్యాదుదారులు ఆనందం ఇంత కాదు. 2 ఏళ్ల క్రితమైన సెల్ ఫోన్ కూడా ఇప్పుడు రికవరీ చేసి అందించగా, పోలీసులు ఇంతలా కష్టపడి తన సెల్ ఫోన్ కు తనకు తిరిగి అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఉంటుంది, దిగిన తర్వాత లేదు ఫోన్. దిగేటప్పుడే పోయింది అనమాట. వెంటనే వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశా గోపాలపురంలో ఇక్కడనే. ఇప్పుడు 2 years కి దొరికింది అనమాట. హ్యాపీ. చాలా మందికి 158 ఫోన్లు వాళ్ళకు నా యొక్క కృతజ్ఞత చెప్తున్నా. 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదుదారులంతా గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలిరాగా, వారందరికీ స్టేషన్ల వారిగా వారి పోలీసు ఉన్నతాధికారులు పిలిచి ఫోన్లు అందించి మీ సెల్ ఫోన్ చూసుకోమంటూ అందించగా, ఇన్నాళ్లకు వారి ఫోన్లు కండ్ల ముందు కనిపించడంతో వారంతా ఫోన్లు చూసుకుంటూ సంతోషపడ్డారు. ఇక పై నెలలో ఒకే రోజు ప్రత్యేకంగా సెల్ ఫోన్ అందజేత కోసం ఏర్పాటు చేస్తామని, రికవరీ చేసిన ఫోన్లు అన్ని ఆ రోజు అందించడం జరుగుతుందని డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తెలియజేయగా, సెల్ ఫోన్ అందజేతలో ఏసీపీలు సుబ్బయ్య, రమేష్, గోపాలపురం సీఐ నరేష్, డిఐ కౌశిక్, మహంకాళి సీఐ పరశురాం, రామ్ గోపాల్పేట డిఐ గోపి, మారడపల్లి సీఐ నోముల వెంకటేష్, బేగంపేట డిఐ మోహన్ రెడ్డి, తుకారం గేట్ సీఐ శంకర్ నాయక్, బోయిన్పల్లి డిఐ సర్దార్ నాయక్, తిరుమలగిరి సీఐ నాగరాజు, నార్త్ జోన్ ఐటీ సెల్ సీఐ శ్రీకాంత్, మార్కెట్ ఎస్ఐ శ్రీవర్ధన్ తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 1 year 2 years నుంచి ఎవరెవరు ఇట్లా మాకు ఇప్పుడు రెగ్యులర్గా మేము లాస్ట్ మొబైల్ ఫోన్స్ని సర్చ్ చేస్తుంటాం. సిఈఆర్ పోర్టల్ ఉంది, దాంట్లో కూడా డిటెక్ట్ చేస్తుంటాం. సో అట్లాంటి ఎవ్రీ మంత్ ఈ అన్ని మొబైల్ ఫోన్స్ ఒకరోజు కలెక్ట్ చేసుకొని విక్టిమ్స్కి రిటర్న్ చేయాలని లాస్ట్ టైం క్రైమ్ మీటింగ్లో డిసైడ్ చేశాం. సో ఇన్ పర్సూన్స్ ఆఫ్ దాట్ ఓన్లీ ఇవాళ ఒక 153 మొబైల్ ఫోన్స్ అక్రాస్ 11 పోలీస్ స్టేషన్స్ రికవర్ చేస్తాం జరిగింది. సెల్ ఫోన్ పోగొట్టుకోవడం, దొంగిలించబడడం, ఇలా ఏదైనా సరే మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చాలు, సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వెంటనే సిమ్ మారిన వెంటనే సమాచారం వచ్చేలా టెక్నాలజీ అభివృద్ధి చేయగా, ఇక వారు ఏం చేసినా సెల్ ఫోన్లో వాడుకునే అవకాశం లేకపోగా వెంటనే పోలీసులకు సమాచారం వచ్చేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుండగా, ఇక పోయిన సెల్ ఫోన్లో అయినా, దొంగిలించబడిన మొబైల్స్ అయినా మీరు ఈ నెంబర్ చెప్తే చాలు, ఇక మీ ఫోన్ నంబర్ తప్పక రికవరీ అవుతుందన్న ధీమాను పోలీసులు అందిస్తుండడం విశేషం.
ఆ మార్కెట్తో విడదీయలేని అనుబంధం ఆయనది. వారసత్వంగా నాటి నుంచి నేటి వరకు ఆ మార్కెట్లో వారే ప్రాతినిధ్యం వహిస్తుండగా సీనన్నా అంటూ పలకరించే గొంతుకలు ఇవి మా సమస్యలంటూ చెప్తూ ఉండడంతో ఆయన చలించిపోయారు. ప్రతి ఒక్కరిని పేరుతో పలకరించేంతగా వారితో అనుబంధం ఉండగా వ్యాపారం సాగడం లేదు, సమస్యలతో సతమతమవుతున్నామంటూ వారు తెలపడంతో వారి పరిస్థితి చూసి బాధపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానంటూ వారందరికీ మాట ఇచ్చారు. ఏంటి తలసాని అంతలా బాధపడే అంశం అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. తలసాని అడ్డా కల తప్పింది. మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ఒకప్పుడు కలకలలాడుతున్నటువంటి మార్కెట్ మోసిపోయినట్టు కనీసం లోపలికి వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదు, అంత దారుణంగా. హోండా మార్కెట్ ఏళ్లనాటి నుంచి మార్కెట్తో తలసాని కుటుంబానికి విడదీయని సంబంధం ఉండగా మాజీ మంత్రి తలసాని తండ్రి, సోదరులు, కుటుంబీకులు ఇక్కడే వ్యాపారం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం మార్కెట్లోని పలు దుకాణాలు అగ్ని ప్రమాదంతో అగ్నికి ఆహుతి కాగా అసెంబ్లీ సమావేశాల్లో కాస్త బిజీగా ఉన్న తలసాని ఈరోజు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. తలసాని రాకతో అక్కడి నాయకులతో పాటు వ్యాపారులంతా ఆయన వెంట చేరగా ఇక ప్రతి దుకాణదారుతో ఉన్న పరిచయంతో వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. ఎంట్రీ నుంచే వారి సమస్యలు చెప్పడానికి వ్యాపారులంతా పోటీ పడగా సీనన్న తీరుస్తానన్న భరోసా ఉందంటూ పలువురికి ఆయనకు వివరించారు. పాడైపోయిన రోడ్లు, నోరు తెరిచి చూస్తున్న డ్రైనేజీ మూతలు, పేరుకుపోయిన చెత్తా చెదరం, వెలగని వీధి దీపాలు, ఇలా చాలా సమస్యలు ఆయనకు వివరించగా వెంటనే వచ్చిన అధికారులకు వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ సూచించడంతో పాటు ఆవుల బెదర్తో మార్కెట్లోకి రావాలంటే చాలా మంది కొనుగోలుదారులు భయపడుతున్న పరిస్థితి ఉందంటూ పలువురు తలసానికి వివరించారు. ఏదైనా కానీ ఈ మార్కెట్కి వస్తే వేరే ఎక్కడికి పోయవలసినటువంటి అవసరం లేకుండా కలకలలాడుతున్నటువంటి హోండా మార్కెట్ మన కళ్ళ ముంగట్నే మరి ఈ విధమైనటువంటి అంటే మార్కెట్కు రాకపోవడం, వ్యాపారం జరగకపోవడం, చాలా ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నది చూస్తున్నాం. అగ్ని ప్రమాదంలో పలు షాపులు కాలి బూడిదైపోగా వారిని పరామర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించిన తలసాని ఒక చేతికి తెలియకుండా మరో చేతి నుంచి వీలైనంతగా ఆర్థిక సహాయం అందించి కష్ట సమయంలో మార్కెట్ చిరు వ్యాపారులకు నేను తోడుగా ఉన్నానన్న భరోసాను అందించారు. అనంతరం మార్కెట్లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్న తలసాని కొన్ని గంజాయి బ్యాచ్లు నిత్యం తిష్టవేస్తూ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని, వారి వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందన్న బాధితులని మాటతో వెంటనే మార్కెట్ సీఐని పెట్రోలింగ్ వ్యవస్థను పెంచాలని సూచించడంతో పాటు గంజాయి బ్యాచ్లో నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి తాను మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్లోని హోల్సేల్ వ్యాపారాన్ని బోయినపల్లికి తరలించి ఇక్కడ హోల్సేల్తో పాటు రిటైల్ వ్యాపారాలకు ఆలోచన చేశామని, కానీ ఇప్పుడు మార్కెట్కు వచ్చేవారే కరువయ్యారని, తనవంతగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానంటూ ఆయన హామీ అందించారు. పర్యటనలో సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్, ఈ సుదర్శన్, శానిటేషన్ డిఈ దేవేంద్ర రెడ్డి, మోండా మార్కెట్ సిఐ రామకృష్ణ, ట్రాఫిక్ సిఐ ఉపశంకర్, స్ట్రీట్ లైట్ ఏఈ అనుష, మార్కెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, నాయకులు రాము, మహేందర్, మహేష్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర రాజు, శ్రీహరితో పాటు పలువురు పాల్గొన్నారు. జరిగింది అవన్నీ వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. కాంపన్సేషన్ అనేది వెంటనే ఇస్తే వాళ్ళకు కూడా కొంత ఆధారం ఉంటుంది, ఇబ్బంది లేకుంటుంటుంది. అయితే దీన్ని కూడా మార్కెట్ని ఒకసారి మీటింగ్ పెట్టి దీనికి ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్ళడానికే కొన్ని ప్లాన్స్ చేయబోతున్నాం. డెఫినెట్గా చేస్తాం. తలసానికి మొదటి అడ్డాగా నాడు మోండా మార్కెట్ ఉండగా ఆయన వ్యాపారాలు మొదలెట్టి ఎదిగిన తలసాని నేడక్కడ పరిస్థితులను చూసి చలించిపోగా నాడు మోడర్న్ మార్కెట్గా మార్చేందుకు చేసిన ప్రయత్నం కాస్త నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేని పరిస్థితి కాగా ప్రస్తుతానికి తాత్కాలికంగా సమస్యలు తీర్చుతూ మార్కెట్కు కొత్త కళ తీసుకురావడానికి కృషి చేస్తుండడం విశేషం. వారి బాధలు వర్ణనాతీరం. ఎవరిని పలకరించినా కన్నీటితో సమాధానం చెప్తున్నవారే. మొన్నటి వరకు చిరు వ్యాపారులతో జీవనాన్ని కొనసాగించిన వారు రోడ్డున పడ్డారు. తమ కుటుంబాలను పోషించుకోవడం ఎలా అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు కిరాయి 3 నెలల కిరాయి మీద పడ్డది. ఇప్పుడు మా ఆయన కూడా లేడు, మా ఆయన ఆటో నడిపిస్తాడు, ఆటో పేపర్లు అయిపోయినాయి. జీహెచ్ఎంసీ పోలీసు విభాగం కంటోన్మెంట్ అధికారుల తీరుతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి బ్యాంకులు రుణాలు తీసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న తమపై ప్రతాపం ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఇక్కడ పెడితే మా పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామా అని చెప్పేసి రాశామని చెప్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మా స్వయం ఉపాధి మేము పొందడము అది నేరమా? రోడ్డున పడ్డ స్ట్రీట్ వెండర్స్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇక్కడ చూస్తున్న వీరంతా నార్త్ జోన్ పరిధిలోని స్ట్రీట్ వెండర్స్. ప్రతిరోజు రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్లపై, తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు.
మొన్నటి వరకు వీరి జీవితం సజావుగానే సాగింది. రెక్కడితే గాని డొక్కడని పరిస్థితి వీరిదే. కొన్ని సంవత్సరాలుగా రోడ్లపైనే చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. చిరు వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిరు వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలని మీరు న్యాయం చేస్తామని మీరు ఓట్లు వేయించుకున్నారు, గెలిచిర్రు, మీ సీఎం చేసినాం. ఈ రోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేసిర్రంటే మీకు మంచిది కాదు సార్. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మీ ఇంట్లో కుక్కలు కూడా తినవు సార్ దొడ్డు బియ్యం, కానీ మా పిల్లలకు మేము తినిపిస్తున్నాం అయ్యే దొడ్డు బియ్యం. ఫుట్పాత్లపై ఉన్న తోపుడు బండ్లను చిరు వ్యాపారుల సముదాయాలకు పోలీసులు తొలగిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు చేపడుతున్న చర్యలతో ఫుట్పాత్ వ్యాపారులు లబోదిబో అంటున్నారు. రోడ్ల మీద బతికికుంటే నా భర్త పానమా లేకపోతే కూడా నాకు భర్తకి యాక్సిడెంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన వెళ్తే లేకపోతే కూడా నేను పిల్లలకి చదివించుకుంటున్నా, నేను కష్టపడుకుంటా, నేను చిన్న టీస్టాల్ పెట్టుకొని నేను నట్టించుకొని బతుకుతున్నా. ఇట్లా బతుకుతున్నా కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇప్పుడు 20 రోజుల నుంచి మేము కిరాయి ఎట్లా కట్టుకోవాలి, ఇల్లు ఎట్లా తీసుకోవాలి, లోన్లు తీసుకున్నాము, మా గవర్నమెంట్ నుంచి కొంచెం లోన్ ఉంది, మా పర్సనల్ కొంచెం ఉంది, ఇవన్నీ కట్టుకోవాలంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఫుట్పాత్లపై చిరు వ్యాపారులు కొనసాగిస్తున్న స్ట్రీట్ వెండర్స్ కు మద్దతుగా స్ట్రీట్ వెండర్స్ నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ సభ్యుల పోరాటానికి సిద్ధమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్ట్రీట్ వెండర్స్ పై ప్రతాపం చూపుతున్నారంటూ మండిపడుతున్నారు. స్ట్రీట్ వెండర్స్ కు జీహెచ్ఎంసీ నుండి గుర్తింపు కార్డులు సైతం ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం స్వనిధి లోన్స్ సైతం పొందడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో స్ట్రీట్ వెండర్స్ రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొందని నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ హై సికింద్రాబాద్ నార్త్ జోన్ అధ్యక్షుడు ఎంఎస్ అఖిల్ మండిపడ్డారు. అలాగే మా యాక్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది 2.5 స్క్వేర్ ఫీట్ ఒక బండి పెట్టే స్థలము ఏ మాస్టర్ సిటీ మాస్టర్ ప్లాన్ అయినా సరే, ఏ ప్లాన్ అయినా సరే చిరు వ్యాపారస్తులకి స్థలం కల్పించాలని చెప్పేసి యాక్ట్ ప్రకారంలో ఉంది. కానీ దీన్ని ఏది పట్టించుకోకుండా ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇష్టానుసారంగా మొత్తం ఒక స్ట్రీట్ వెండర్స్లను అందరినీ తొలగించడం జరిగింది. మా సామాన్లన్నీ ధ్వంసం చేసి, ఎటువంటి నోటీస్ లేకుండా మా సామాన్లన్నీ ధ్వంసం చేసి, కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ కొరకు ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొచ్చిందని, తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారులను తొలగించడం తగదని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 1,60,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఎంతో మంది రోడ్న పడే పరిస్థితి నెలకొందని నేషనల్ హ్యాకర్స్ ఫెడరేషన్ నాయకుడు తెలిపారు. రోడ్లపై వ్యాపారాలు కొనసాగిస్తున్న తోపుడు బండ్లపై అధికారులు ప్రతాపం చూపడంతో వారి జీవన పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తన విధి విధానాలను మార్చుకోవాలని కోరారు. త్వరలో ఇందిరా పార్క్ వద్ద స్ట్రీట్ వెండర్స్ తో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. దే ఆర్ డూయింగ్ ద వెల్ఫేర్ వర్క్ ఫర్ ద సిటీ అండ్ స్టేట్. తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇది టోటల్లీ రాంగ్. మేము సీఎంకి ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నాం. మేము ఇంకొకసారి స్ట్రీట్ వెండర్ పై వచ్చిన తర్వాత టోటల్ తెలంగాణ బంద్ చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడదాం. సోమవారం నార్త్ జోన్ పరిధిలో ఉన్న స్ట్రీట్ వెండర్స్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు. స్ట్రీట్ వెండర్స్ గా గుర్తిస్తూ గుర్తింపు కార్డులు అందించినప్పటికీ తమపై అధికారులు ప్రతాపం చూపడం తగదని అధికారులకు తమ బాధను వినిపించారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు స్ట్రీట్ వెండర్స్ ను వేధింపులకు గురి చేస్తున్నారని, తమ సామాగ్రిని తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫెడరేషన్ సభ్యులు మండిపడ్డారు. అధికారుల తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా స్ట్రీట్ వెండర్స్ సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి హోష్ మే आओ, రేవంత్ రెడ్డి హోష్ మే आओ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రాజకీయాలు ఎన్నికల వైపు చూస్తున్నాయి. త్వరలో నామినేటెడ్ పదవీకాలం ముగియనుండడంతో ఏం జరగబోతుందన్న ఆలోచనతో కంటోన్మెంట్ నాయకులున్నారు. బోర్డు మాజీల నుండి ఆశావాహ నేతల వరకు ఎన్నికలు వస్తాయా, విలీనం జరుగుతుందా, ఏదో ఒకటి తేల్చిందంటూ తర్జన భర్జన పడుతున్నారు. కొందరు ఢిల్లీకి వెళ్లి సమాచారం తెలుసుకోగా, మరికొందరు బోర్డు సీఓ మధుకర్ నాయక్ని కలిసి ఎన్నికలు పెట్టేందుకు సహకరించండి సారు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ను కలిసిన బోర్డు మాజీ సభ్యులు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాయకులంతా విలీనమా లేక ఎన్నికల అనే దానిపై చర్చించుకుంటున్నారు. విలీనంపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకంతో పలువురున్నారు. మరోవైపు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీన ముగియనుంది. దీంతో కంటోన్మెంట్ నాయకులు బోర్డు ఎన్నికలు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పదవీకాలం పొడిగిస్తే ఇక ఎన్నికలు వస్తాయో రావో అనే ఆలోచనలో పలువురు నాయకులు లేకపోలేదు.
ఇటీవల ఢిల్లీకి వెళ్లి రక్షణ శాఖ ఉన్నతాధికారులను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్ల మహేష్ రెడ్డి, మాజీ సభ్యుడు పాండు యాదవ్లు కలిశారు. కంటోన్మెంట్ లో నెలకొన్న పరిస్థితులను రక్షణ శాఖ ఉన్నతాధికారులకు వివరించారు. విలీనం పేరుతో బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేయడం తగదంటూ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. బోర్డు ఎన్నికలు జరిగి 10 సంవత్సరాలు కావస్తుందని, బోర్డు సభ్యుల పదవీ కాలం ముగిసి 5 సంవత్సరాలు గడుస్తుందని, ప్రజాప్రతినిధులు లేక పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని రక్షణ శాఖ అధికారులకు తెలిపినట్లు సమాచారం. సోమవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు మాజీలంతా ఒకసారి తలుక్కుమన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్ల మహేష్ రెడ్డి సారథ్యంలో మాజీ సభ్యులు నళిని కిరణ్, లోకనాథం, పాండు యాదవ్లు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను ఆయన ఛాంబర్ లో కలిశారు. ఢిల్లీ వివరాలను జగ్ల మహేష్ రెడ్డి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వివరించినట్లు సమాచారం. బోర్డు ఎన్నికలు పెట్టేలా సహకరించాలంటూ బోర్డు సీఈఓను కోరినట్లు తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత బోర్డు మాజీలంతా కలిసికట్టుగా సీఈఓను కలవడం చర్చనీయాంశంగా మారింది. 5 సంవత్సరాలుగా బోర్డు సభ్యులు లేక కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, నామినేటెడ్ పదవి పొడిగింపు కన్నా ఎన్నికల ప్రాధాన్యత కల్పించేలా ప్రతిపాదన చేయాలని సీఈఓ మధుకర్ నాయక్ ను కోరినట్లు తెలుస్తుంది. నామినేటెడ్ పదవి కాలం ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో కంటోన్మెంట్ బోర్డు కీలకమైన నాయకులు సైతం ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఇప్పటికే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు డీజీని కలిసి తమ అభ్యర్థనను అందజేశారు. మరింత జాప్యం కాకుండా బోర్డు ఎన్నికలు నిర్వహించాలని రక్షణ శాఖ ఉన్నతాధికారులను కంటోన్మెంట్ పరిస్థితులు వివరిస్తున్నారు. ఎక్కడ అవకాశాలు వదులుకోకుండా రక్షణ శాఖ అధికారులను కలుస్తూ ఎన్నికలు నిర్వహించండి సారు అంటూ ఎన్నికల కొరకు ఎదురుచూస్తున్న వారు తమ అభ్యర్థన అందజేస్తున్నారు. అధికారుల నుండి సానుకూల స్పందన రావడంతో ఏం జరుగుతుందన్న ఆలోచనతో బోర్డు మాజీలు వేచి చూస్తున్నారు. క్రిస్మస్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ వేడుకలతో పరిసర ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. పాఠశాలలు, వ్యాపారాలు, కార్యాలయాల్లో క్రిస్మస్ వేడుకలతో ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు. శాంతా క్లాజులు చేస్తున్న సందడి అంతా ఇంత కాదు. క్రిస్మస్ వేడుకలను టీం సభ్యులుగా జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు మునిగి తేలుతున్నారు. మారడపల్లి ఆర్వీ ఫిట్నెస్ సెంటర్ లో క్రిస్మస్ వేడుకలు సందడిగా సాగాయి. క్రిస్మస్ ను పురస్కరించుకొని కార్యాలయాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది. కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలను వ్యాపార సంస్థల నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన సమీపంలో ఉన్న ఆర్వీ ఫిట్నెస్ జిమ్ సెంటర్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు అదరహం అనిపించేలా కొనసాగాయి. యువకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆర్వీ ఫిట్నెస్లో బాగా చేస్తున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్స్. అన్ని ఈవెంట్స్ బాగా చేస్తారు. అలాగే క్రిస్మస్కి కేక్ కటింగ్, బ్రేక్ఫాస్ట్, గేమ్స్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మౌండా డివిజన్ మారడపల్లిలో ఆర్వీ ఫిట్నెస్ సెంటర్ ప్రసిద్ధిగాంచింది. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జిమ్ సెంటర్కు వచ్చి శిక్షణను తీసుకుంటారు. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో మహిళలు, పురుషులకు వేరువేరుగా కోచ్ల సారథ్యంలో ఆర్వీ ఫిట్నెస్ సెంటర్ లో శిక్షణ అందిస్తుండటంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్వీ ఫిట్నెస్ సెంటర్ లో శిక్షణను తీసుకుంటున్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని కుటుంబ సభ్యుల మాదిరిగా అందరూ కలిసిమెలిసి వేడుకలు జరుపుకున్నారు. This is one of the best gyms in this area and I've been working out here from at least 8 years or so. It's very economical and good equipment and spacious, and we have a separate ladies section which is the best part here, so we feel very comfortable coming to the gym every day. మారడపల్లి ఆర్వీ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం క్రిస్మస్ వేడుకలను ఆర్వీ ఫిట్నెస్ సెంటర్ లో జరిపారు. ముఖ్య అతిథులుగా మారడపల్లి సిఐ నోమల వెంకటేష్, తుకారం గేట్ సిఐ శంకర్, హైదరాబాద్ పోలీస్ వింగ్ సిఐ అమర్లతో పాటు పలువురు ఆర్వీ జిమ్ సెంటర్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. జిమ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న వారితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. Extremely happy to be part of Christmas celebrations. Amazing gym, amazing workouts. Trainers are very experienced, very motivating. అతిథులుగా పాల్గొన్న వారిని మల్లేష్ యాదవ్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ప్రతి సంవత్సరం వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి రోజుల్లో వ్యాయామం ఎంతో ముఖ్యమని పోలీసు అధికారులు తెలిపారు. అయ్యప్ప మాల్దారంలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం పొందుతున్నారు. సమయం దొరికితే చాలు తీర్థయాత్రల బాట పడుతూ పుణ్యక్షేత్రాల్లో కొలువైన దేవతామూర్తులను దర్శించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భగవంతునిపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. మరోసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీర్థయాత్రల బాట పట్టారు.
జయశంకర్ జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు శ్రీ గణేష్ ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవటం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. तस्मै ब्रह्मज ब्रह्मादायुकीर्तिं प्रदां ददुः भागधेयेनैव రోజులు నెలలు సంవత్సరాలు దాటుతూ ఆ ఆసుపత్రి 8వ ఏటకు అడుగుపెట్టింది. సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అతి తక్కువ ధరలో స్థానిక ప్రజానికానికి అందుబాటులో తీసుకొచ్చి మంచి పేరును అందుకున్న విఆర్ ఆసుపత్రి 8వ వసంతంలోకి అడుగుపెట్టింది. 8వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అతిథులను ఆహ్వానించి వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఆసుపత్రి ఎండీ నందకిషోర్ సిద్ధం కాగా ఇక పార్టీలకు అతీతంగా నేతలకు స్వచ్ఛంద సేవకులకు ఆహ్వానాలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా పలువురికి ఆహ్వాన పత్రికలు అందించి తప్పక హాజరు కావాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపనంతో కలిసి ప్రభుత్వ మంత్రులు ముఖ్య నేతలకు ఆహ్వానం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ షబ్బీర్ అలీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఇన్విటేషన్ అందించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మానకా మల్లికార్జున్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు, ముస్లిం బోర్డు మెంబర్లతో పాటు పలువురికి మంగళవారం జరిగే వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఎండీ నందకిషోర్ విజ్ఞప్తి చేశారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు. పివి నరసింహారావు 20వ వర్ధంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. బహుభాషా కోవిదుడిగా పివి నరసింహారావు పేరు గడించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. పివి నరసింహారావు సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకుడు శేఖర్, శ్రీహరి, మహేందర్, ఆరిఫ్, కోటేశ్వర్ గౌడ్, గణేష్ తదితరులు ఉన్నారు. నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు. కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ వెంట పీవీ ఘాట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పివి నరసింహారావు ఘాట్ కు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. మంచినీళ్లు రాక మీరు ఇబ్బంది పడుతున్నారా? 4-5 రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని బాధపడుతున్నారా? ప్రతిరోజు మీకు మంచినీళ్లు కావాలంటే మహేంద్ర హిల్స్ ఆక్సిలియం స్కూల్ వద్దకు వస్తే మీకు సరిపడినన్ని మంచినీళ్లు లభిస్తాయి. గత కొద్ది రోజులుగా మహేంద్ర హిల్స్ లో వాటర్ పైప్ లైన్ వాల్ లీకేజీ అవుతుండటంతో ట్యాంకర్ల కొద్దీ మంచినీరు వృధాగా పోతోంది. మహేంద్ర హిల్స్ వంపు ప్రాంతమంతా లీకేజీ నీటితో జలమయంగా మారింది. కంటోన్మెంట్ బోర్డు అధికారులకు సమాచారం అందించినప్పటికీ జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ కు సంబంధించిన పైప్ లైన్ వాల్ నుండి లీకేజీ అవుతుండటంతో ఏం చేయలేని పరిస్థితిలో బోర్డు అధికారులు ఉన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోకి వచ్చే పైప్ లైన్లకు బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు మరమ్మతులు నిర్వహిస్తుంటారు. అయితే జీహెచ్ఎంసీ నుండి మరో ప్రాంతానికి వెళుతున్న పైప్ లైన్ ఛాంబర్లు కావడంతో బోర్డు అధికారులు సైతం చూసి చూడనట్లుగా ఉండాల్సి వస్తుంది. రోజుల తరబడి మంచినీరు వృధాగా పోతుండటంతో మహేంద్ర హిల్స్ వాసులు ఇదెక్కడి విచిత్రం అంటూ చూస్తుండిపోవలసి వస్తుంది. కంటోన్మెంట్ లో మంచినీటి సమస్య ఉండటంతో నీరు వృధాగా పోతుండటంతో తప్పంతా బోర్డు అధికారులదే అన్నట్లుగా కంటోన్మెంట్ వాసులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించేదెప్పుడు, నీరు వృధాగా పోకుండా మరమ్మతులు నిర్వహించేదెప్పుడు అనేది అధికారులకే తెలియాలి. ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయ బోనాల పండుగను విజయవంతం చేసిన భక్తులకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కృతజ్ఞతలు తెలిపారు. బోనాల జాతరలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందని కొంత దీపికా నరేష్ అన్నారు. అమ్మవారి దీవెనలతో ఆలయానికి పూర్వ వైభవం వచ్చిందని, ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట, ఆలయ నిర్మాణం కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కొంత దీపికా నరేష్ తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారి పేరుతో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణను పార్టీలకు అతీతంగా నాయకులు ఆవిష్కరించడం సంతోషంగా ఉందని కొంత దీపికా నరేష్ తెలిపారు. సోమవారం మోండా డివిజన్లో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు.
రెజిమెంటల్ బజార్లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో కొంత దీప్కా నరేష్ నిర్వహించారు. మోండా డివిజన్లో నెలకొన్న పలు సమస్యలపై కొంత దీప్కా నరేష్ జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. పలు చోట్ల డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలు నెలకొన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కంటోన్మెంట్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆరంజంలో యూత్ నాయకుడు టెంకు గౌడ్లు బీసీ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకుడిగా బీసీల అభ్యున్నతి కొరకు ఆర్ కృష్ణయ్య చేస్తున్న కృషిని టిఎన్ శ్రీనివాస్ ప్రశంసించారు. మోండా డివిజన్ లోహియానగర్ లో నెలకొన్న లో ప్రెషర్ మంచినీటి సమస్యను పరిష్కరించేలా జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు వాళ్లకు మరమ్మతులను నిర్వహించారు. లోహియానగర్ లో పలు చోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ సంబంధిత సమస్యలను వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం సిబ్బంది వాళ్లను పరిశీలించి మరమ్మతులను చేపట్టారు. అనంతరం లోహియానగర్ లో ఆర్డీ నగేష్ యాదవ్ పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఎంక్వైరీకి వస్తున్న అధికారులకు సంబంధిత పత్రాలను అందజేసి సహకరించాలని ఆర్డీ నగేష్ యాదవ్ సూచించారు. సత్యనారాయణ, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు హాకీ మైదానం ఎదురుగా మ్యాన్ హోల్స్ జామ్ కావడంతో డ్రైనేజీ పొంగిపొర్లుతూ స్థానిక పరిసరాలు మురుగుమయంగా మారాయి. సీనియర్ నాయకుడు శాంసన్ రాజు దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బోర్డు సిబ్బంది డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కు మరమ్మతులు నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. స్థానికంగా జరుగుతున్న పనులను శాంసన్ రాజు, వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీనివాస్, సీనియర్ నాయకులు యాదగిరి, అష్రఫ్ బాయ్, సత్యనారాయణ, వెంకన్న తదితరులు పరిశీలించి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అల్లుడు అంటూ పిలుస్తారనుకుంటే విడాకులు ఎప్పుడు ఇస్తావంటూ వేధించారు. అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారనుకుంటూ తలాక్ ఎప్పుడు చెప్తావంటూ వెంటాడారు. ఎంతకి మాట వినకపోవడంతో ఇక ప్రాణం తీయడమే ఈజీ అనుకున్నారు. ప్రేమ కోసం పరితపిస్తే ప్రాణం తీసి ఆ ప్రేమాయణానికి ముగింపు పలికేగా పరువు పోతుందని అమ్మాయి తండ్రి డిసైడ్ అయి వారిద్దరిని విడదీసి అబ్బాయి ప్రాణాలనే తీయించేశాడు. 2 రౌడీ షీటర్లు, 4 కుటుంబ సభ్యులు ఆపరేషన్ కత్తులతో పదునైన ఆయుధాలతో దాడి చేయగా ప్రాణం వదిలిన ఆ యువకుడి కేసును 48 గంటల్లో బోయిన్పల్లి పోలీసులు ఛేదించారు. టోటల్ 6 అక్యూజ్ ని ఐడెంటిఫై చేసాం. ఇవాళ ఒక 5 అక్యూజ్ ని మేము రిమాండ్ కి పంపిస్తున్నాము. బోయిన్పల్లి ప్రాంతంలో నివసించే సమీర్ వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఓ చోట పనికి వెళ్లిన సమయంలో షబ్బీర్ కుమార్తె ఫిర్దోస్ తో ప్రేమలో పడిన సమీర్ ఆ యువతితో ప్రేమాయణం సాగించి చివరికి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. అయితే అమ్మాయి తండ్రి కాస్త డబ్బున్నోలు కాగా సమీర్ చేస్తున్న వృత్తితో పాటు అతని వద్ద డబ్బు లేదన్న భావనతో అమ్మాయిని తిరిగింటికి తీసుకొచ్చే వరకు మళ్లీ పెళ్లి చేస్తామని నమ్మించి అమ్మాయిని ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కాదు అమ్మాయికి విడాకులు ఇవ్వాలంటూ ఎదురు తిరిగారు. దీంతో సమీర్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇక ప్రాణం తీస్తేనే తన పరువు నిలబడుతుందని డిసైడ్ అయ్యారు. 21వ తేదీన అబ్దుల్ మార్టిన్, అబ్దుల్ సోహెల్ అనే 2 రౌడీ షీటర్లతో పాటు ఒమేర్, సిద్దంకి, ఇబ్రాహింతో కలిసి షబ్బీర్ ఆలోచన చేసి సమీర్ ఇంటి చుట్టూ బైకులపై రెక్కి చేశారు. భోజనం చేసిన తర్వాత ఆరు బయట కూర్చున్న సమీర్ పై కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీసి యథేచ్ఛగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రేమ వ్యవహారం కారణం కావచ్చంటూ లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపట్టి నిందితులను గుర్తించారు. ఇక తమదైన స్టైల్లో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపి వారిని పట్టేగా ఇబ్రాహిం మాత్రం పరారీలో ఉన్నారు. డీసీపీ సాధన రష్మి పెరుమాల్ పర్యవేక్షణలో ఏసీపీ కృష్ణమూర్తి, సీఏ లక్ష్మీనారాయణ రెడ్డి, డిఎస్ సర్దార్ నాయక్ నేతృత్వంలో ఎస్ఐలు గిరిధర్, నాగేంద్ర బాబులు తమ క్రైమ్ టీం సభ్యులు అనిల్, జనార్దన్, మనోహర్, విజయ్, రాజేష్ తో కలిసి ఈ కేసును విజయవంతంగా 48 గంటల్లో ఛేదించారు. షబీర్ అహ్మద్ వాళ్ళ ఫాదర్ ఇన్ లో, అంటే విక్టిమ్ కి ఫాదర్ ఇన్ లో, అమ్మాయి వాళ్ళ ఫాదర్, అండ్ మొహమ్మద్ ఒమేర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ది విక్టిమ్స్ వైఫ్. సో వీళ్ళిద్దరూ అలాంగ్ విత్ ఇంకొక 3 other personsతో కాన్స్పిరసీ లాగా క్రిమినల్ కాన్స్పిరసీ ఫామ్ చేసుకొని విత్ ఆ ఏరియాని కొంచెం రెక్కీ చేసుకొని ఎక్కడ అబ్బాయి కూర్చుంటాడు, నైట్లో ఎక్కడ ఉంటాడు అదంతా ఐడెంటిఫై చేసుకొని ఒక అడ్వాన్స్ ప్లానింగ్గానే అక్కడికి వెళ్ళి ఈ మొత్తం దిస్ యాక్ట్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్. ఏడాది కిటనే వివాహం చేసుకున్న సమీర్ ఇంటి నుంచి దూరంగా వెళ్లి బెంగళూరులో జీవనం సాగిస్తుండగా పెళ్లి చేస్తారని నమ్మి పారిపోయిన నెల రోజులకే ఇంటికి చేరగా ఆనాటి నుంచి సాగుతున్న వివాదం కాస్త అతని ప్రాణం తీసి వివాదానికి ముగింపు పలకడం విశేషం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.